ఓకే. తెలంగాణ వచ్చినాక కూడా ఆంధ్రుల ఆధిపత్యం నడుస్తుంది. భూములన్నీ వాళ్ళ కబ్జానే అవుతున్నాయి. కేసీఆర్ ఉన్నాక అదే జరిగింది, రేవంత్ రెడ్డి వచ్చినాక కూడా అదే జరుగుతున్నది. వీళ్ళు ఆంధ్రుల అడుగులకు మడుగులు తొత్తులుగా తయారైన పరిపాలకులు అందరూ కూడా, కేసీఆర్ కావచ్చు, రేవంత్ రెడ్డి కూడా కావచ్చు. ఈ వర్టెక్సోడు వర్మ ఆంధ్రోడు, వైడ్రా వాడు ఆంధ్రోడు రంగనాథ్, అక్కడ ఆ స్టాఫ్ అంతా కూడా ఆంధ్రోళ్ళు ఒకే కులమోళ్ళు ఉన్నారు. ఇంత దౌర్జన్యాలు జరుగుతుంటే తెలంగాణలో ఎందుకు మౌనంగా ఉండాలి? మళ్ళీ తెలంగాణలో మళ్ళీ బడితలు పట్టాలి, కుత్పల సంఘం పెట్టాలి, వాడు లూటీ చేస్తుంటే మనం లాఠీ లేపాలి. అది తప్పైపోతుంది. ఇది కంటి ముందు కనిపిస్తుంది. ఈ భూములన్నీ దళితుల భూములు కబ్జాలు పెట్టారు. మళ్ళీ భూ పోరాటాలు రావాలి. భూమి కోసం, భుక్తి కోసం, బానిసత్వ విముక్తి కోసం పోరాటం జరిగినాయి. ఇప్పుడు కూడా బానిసత్వం కొనసాగుతుంది. మళ్ళీ నేపాల్ జరిగినట్టు, బంగ్లాదేశ్లో జరిగినట్టు, థాయిలాండ్లో జరిగినట్టు ఇక్కడ కూడా పోరాటాలు జరగాలి. ఇరాన్లో కూడా జరుగుతున్నాయి. ఇట్లా పోరాటాలు తెలంగాణలో మళ్ళీ నేపాల్ జరిగినట్టు పోరాటాలు జరుగుతుంది తప్ప ఈ దొంగల జాతి వదిలించుకోలేము మనము. అందుకనే మళ్ళీ గుత్పల సంఘం పెడదాం, ఒక్కొక్కరిని పట్టుకొని ఇక్కడనే చేద్దాం. వర్మ ఎవడో, వర్టెక్సోడు ఎవడో, వాని సంగతి ఏందో మనం బట్టలిప్పి వాడిని బజారు నిల్చోబెట్టాలి. వానికి గూడిగం చేస్తున్నా కూడా చేయాలి. అన్ని పార్టీలను వాడిని కొనేసిండు, తొత్తులు అయిపోయినాయి. మీడియా కూడా ఏం పని చేస్తలేదు. అందుకే శ్రీశ్రీ చెప్పినట్టు పెట్టుబడికి కట్టుకథకు పుట్టిన విషపుత్రికలు ఆంధ్ర దినపత్రికలు అన్నాడు. సోషల్ మీడియానే మళ్ళీ దిక్కైంది మనకు. అదంతా మెయిన్ స్ట్రీమ్ మీడియా అనేది గటర్ మీడియా, అంటే మురిక్కాలో మీడియా లేదా అన్సోషల్ మీడియా. అది అన్సోషల్ మీడియా, మనది సోషల్ మీడియా. సోషల్ మీడియా వర్సెస్ అన్సోషల్ మీడియా. జనాన్ని చూపిద్దాము, ప్రజల వెంట ఎవరున్నారు, మనమే ఉన్నాము, మీరు లేరు, మీరు పెట్టుబడికి పుట్టినరు. ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఈజ్ ఫ్రీడమ్ ఆఫ్ ఓనర్ ఆఫ్ ప్రింటింగ్ మెషిన్స్ అని చలపతిరావు గారు నేషనల్ ఎడిటర్ ఎప్పుడో చెప్పిండు. ఆయన ఆ మీడియా అంతా ఏమైంది, ఆయన ఆ రోజు చెప్పిండు. అవంతా ల్యాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, మైన్ మాఫియా, వైన్ మాఫియా వాళ్ళ చేతులు ఉన్నది. కాబట్టి వాస్తవాలు బయటికి రానే రావు. అసత్యాలే వస్తాయి, అబద్ధాలే వస్తాయి. సత్యాలు బయటికి చూపించాలంటే మళ్ళీ సోషల్ మీడియా రావాలి, అందరు ఏకం కావాలి. ఏకమై తెలంగాణను మళ్ళా ఈ దొంగల నుంచి, ఆంధ్ర దొంగల నుంచి విముక్తి చేయాలి. దానికోసం నేను కానీ, పృథ్వీరాజ్ కానీ, విఠల్ కానీ, సూర్య అందరం మీ వెంట ఉంటామని చెప్పి మాటిస్తున్నాం. థ్యాంక్ యూ సార్.